25 రోజులకు ముందు 1 మంత్ అనుకుంటాను, 1 మంత్ ముందు కూడా ఇదే విధంగా రివ్యూ పెట్టి పర్ఫార్మెన్స్ చూశారు. ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసినప్పుడు ఆ రోజు 70 మంది పర్ఫార్మెన్స్ సరిగా లేదు, కొంచెం ప్రాబ్లం ఉంది, మీరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలనుకుంటున్నారా, జీవితాంతం ప్రజాసేవలో ఉండాలనుకుంటున్నారా అని చెప్పి చంద్రబాబు గారు వాళ్ళని ప్రశ్నించడం, వాళ్ళకి చివాట్లు పెట్టడం, కొంచెం మెరుగుపరుచుకోవాలా, మీకు మంచి అవకాశం వచ్చింది, అవకాశాన్ని నిలబెట్టుకొని ప్రజల సేవ కోసం ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ఆ రోజు దిశానిర్దేశం చేయడం జరిగింది. దాని తర్వాత మొన్న సేమ్ మళ్ళా అదే రివ్యూ చేసినప్పుడు అది దాదాపు 45 మంది వాళ్ళ పద్ధతి మార్చుకొని మెరుగుపడ్డారు అనేది కూడా రిజల్ట్ వచ్చింది. ఈ మంత్రివర్గంలో కూడా కొంతమంది కొత్త వారు, ఫస్ట్ టైము ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇంకా అనుభవం రాలేదేమో అనేది నా పర్సనల్ అభిప్రాయం. కాదండి, పయ్యావుల కేశవ్ గారు అవనియండి, లేకపోతే కొల్లు రవీంద్ర గారు, వీళ్ళు కూడా ఏదో రిపోర్ట్ ఏదో వస్తే వీళ్ళు కూడా కింద వరుసలోనే ఉన్నారు కదా, సీనియర్లు కూడా. కొల్లు రవీంద్ర గారు వాళ్ళు 15వ ర్యాంక్ ఏదో ఉన్నారు అనేసి కూడా వచ్చింది, వాళ్ళు కూడా మార్చుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా 3rd ర్యాంక్ వచ్చింది అని చెప్పి చెప్పారు. ఇవన్నీ కూడా మళ్ళా మార్చుకోవాలి, మీరు మార్చుకోకపోతే అంటే ప్రజలు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సార్. మెయిన్గా ఇప్పుడు నేనేమంటా అంటే చంద్రబాబు గారు అన్ని తానై చూడడం ఎంతవరకు, వీళ్ళు ప్రతిసారి కూడా వీళ్ళకి చెప్పడము, మళ్ళా వాళ్ళ మారకుండా పోవడం, ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా చంద్రబాబు నాయుడే కష్టపడతా ఉంటే వీళ్ళు చూస్తూ ఉంటారు, అధికారంలోకి వచ్చినాక అధికారం ఎంజాయ్ చేస్తారు కానీ మార్పు రాలా కొంతమందిలో. అందుకనే ఈసారి నాకు తెలిసి మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. దీంట్లో ఎవరైతే కొంచెం ఈ పద్ధతి మార్చుకోలేదో, వాళ్ళ పనితనం మెరుగుపరుచుకోలేదో వాళ్ళందరినీ కూడా తొలగిస్తారనే ఇది కూడా మాకు కొంచెం సమాచారం ఉంది. సో ఇప్పటికైనా వాళ్ళు మెరుగుపరుచుకోవాలంటే, వాళ్ళు మెరుగుపరుచుకోకపోతే వాళ్ళకు ఒకరికే కాదు సమస్య, పార్టీకి కూడా సమస్య వస్తుంది. పార్టీలో కూడా వీళ్ళు కరెక్ట్గా లేకపోతే ప్రజలు మనకు ఒక అవకాశం ఇచ్చారు. ఇప్పుడు 164 సీట్లు ఇచ్చారు అంటే మన మీద ఎంత నమ్మకం ఉంటే ఇస్తారు ప్రజలు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి మనం కూడా. చంద్రబాబు గారిని చూసి, పవన్ కళ్యాణ్ గారిని చూసి, లోకేష్ బాబు గారిని చూసి ఓటేసినా ఈరోజు మీరు మెరుగుపరుచుకోలేదనుకో, మిమ్మల్ని తప్పిస్తారు. రేపు మిమ్మల్ని తప్పించిన తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కుయ్యో మొర్రో అన్నా కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి మీకు తెలుసు. ఆయన ఒకసారి డెసిషన్ తీసుకున్నారంటే మళ్ళా వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు. దానివల్ల నష్టమో కష్టమో అనుభవిస్తాం, పర్వాలేదు అని చెప్పి కొత్త వాళ్ళని తయారు చేసే